యాక్టర్ రాజా రవీంద్ర చాలా హిట్ సినిమాలో నటించి మెప్పించిన తను సినిమా నటుడిగా కన్నా కొంతమంది హీరోలకి మేనేజర్గా మారి ప్రస్తుతం తరచూ వార్తల్లోకి వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర తన కెరియర్కు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాల్ని షేర్ చేయడమే కాకుండా మాస్ మహారాజా రవితేజ బిహేవియర్పై కూడా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కమెంట్స్ హాట్ న్యూస్గా మారాయి. తనకు రవితేజతో ఉన్న మంచి ఫ్రెండ్షిప్ బయట పెడుతూ రవితేజ కాళ్ళు కడిగి తాను పెళ్లి చేసిన విషయాన్ని కూడా బయట పెట్టాడు. ఆ తర్వాత తను మాస్ మహారాజా రవితేజ కోరికపై రవి డేట్స్ చూసే మేనేజర్గా మారిన విషయాన్ని చెప్తూ తాను రవితేజని ఏరా అని పిలిచేవాడిని కూడా బయట పెట్టాడు. అయితే అలా తాను సన్నిహితంగా ఉండడం రవితేజకి నచ్చి ఉండదని, అందువల్లే రవితేజ తనను కొంత దూరం పెట్టడమే కాకుండా ఆ తరువాత రవి తన వ్యవహారాలు తానే చూసుకోవడం మొదలుపెట్టాడని చెప్పాడు. అయితే చాలామంది అనుకుంటున్నట్లుగా తమ మధ్య ఎటువంటి ఆర్థిక విభేదాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చాడు రాజా రవీంద్ర. ఆ తర్వాత సునీల్, నిఖిల్, రాజ్ తరుణ్, విష్ణు, జయసుధ డేట్స్ చూస్తున్నాను అని చెప్తూ ప్రస్తుతం తాను నటుడిగా కన్నా కాల్ షీట్స్ చూసే మేనేజర్గా బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ నటుడు ఇలా మీడియా ముందుకు వచ్చి ఎప్పుడో తనపై వచ్చిన రూమర్స్కు ఎందుకు క్లారిటీ ఇచ్చాడు అనే విషయంపై స్పష్టత లేకపోయినా రవితేజతో తనకున్న ఫ్రెండ్షిప్ గురించి చాలా విషయాలు బయట పెట్టాడని చెప్పాలి. Tollywood, please like, share and subscribe to Tollywood Latest.